మామ కోళ్లకు రోగాల నుంచి కాపాడడానికి వ్యాక్సిన్స్ వేస్తారు. ఏమేమి వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేయాలి, ఎట్లా వేయాలి, ఏ రోగం రాదు ఆ వ్యాక్సిన్ వేస్తే, ఏ రోగానికి కంట్రోల్ చేయొచ్చు ఆ వ్యాక్సిన్ వేస్తే, అది క్లియర్గా చెప్తా. మంచిగా విను, మంచిగా చూడు, మంచిగా నేర్చుకో. కావాలంటే ఒక పెన్ పేపర్ పెట్టి రాసుకో. ఫస్ట్ వ్యాక్సిన్ చూడు, మ్యారిక్ వ్యాక్సిన్ అని ఉంటుంది కోళ్ళలో. ప్రతి కోడికి వేయొచ్చు మామ మ్యారిక్ వ్యాక్సిన్. అంటే మ్యారిక్ రోగం రాకుండా మ్యారిక్ వ్యాక్సిన్ వేస్తారు. మ్యారిక్ రోగం ఎట్లా గుర్తుపట్టాలంటే, కోడి కాళ్ళు ఒక కాలు ఇట్లా, ఒక కాలు ఇక్కడ వెళ్ళిపోతుంది, నిలవడికే రాదు. లేదంటే రెండు కాళ్ళు ఇట్లా పక్కకి వెళ్ళిపోతాయి, అంటే కాళ్ళు పడిపోతాయి మామ కోళ్ళకు. ఇది మ్యారిక్ డిసీజ్ అంటారు. ఇది రాకుండా ఒకటో రోజు పిల్ల గుడ్డుల నుంచి వెళ్ళంగానే అప్పుడు మెడ పైన ఈ తోలు ఉంటుంది కదా, మెడ పైన ఆ తోల్లో 0.2 ml మ్యారిక్ వ్యాక్సిన్ వేస్తారు. ఈ రోగం వస్తుందా రాదా మళ్ళీ ఈ వ్యాక్సిన్ చేసిన తర్వాత అంటే, కరోనా వ్యాక్సిన్ ఉన్నది మామ, కోవిడ్ వ్యాక్సిన్ ఉన్నది. మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నోనికి కోవిడ్ వైరస్ రాదా అంటే, వస్తుంది కోవిడ్ వైరస్, కానీ బతకగలుగుతాడు. అది కోళ్ళలో కూడా సేమ్ అట్లనే ఎఫెక్ట్ చూపిస్తుంది వ్యాక్సిన్. దాని తర్వాత రెండో వ్యాక్సిన్ ఏమో లసోటా వ్యాక్సిన్. ఈ లసోటా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వేయాలంటే 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా వేయొచ్చు మామ. 5 నుంచి 7 రోజుల పిల్లలకు వేయొచ్చు. ఎట్లా వేయాలి అంటే, కన్ను ఇట్లా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి ఒక్క చుక్క కంట్లో వదిలిపెడితే చాలు. ఏ రోగం రాకుండా ఈ ఏది లసోటా వ్యాక్సిన్ వేస్తామంటే, రాణికేట్ డిసీజ్ అని ఉంటుంది, న్యూ క్యాస్టల్ డిసీజ్ అని కూడా అంటారు దాన్ని. తలకాయ ఇట్లా పైనకి వేస్తుంది, లేదంటే ఒక్కోసారి పూర్తిగా కిందికి వేస్తుంది, భూమికి వేసి గోల్ గుండ్రంగా తిరుగుతుంటుంది, ఎంట కురుకుతుంటుంది ఒక్కొక్కసారి. ఇది రాణికేట్ అంటారు. కొక్కెర వ్యాధి అని కూడా అంటారు తెలుగులో. అంటే రాణికేట్, న్యూ క్యాస్టల్ డిసీజ్, కొక్కెర వ్యాధి అంటే ఈ 3 అంటే ఒకటే. లక్షణాలు చెప్పినా నీకు, ఇట్లా తలకాయ ఎట్లా వేస్తుంది, లేదంటే పూర్తిగా ఎట్లనే పైకి అన్నేస్తుంది, లేదంటే గుండ్రంగా తిరుగుతుంది, ఎంటగోతుంది. వేరే డిసీజ్లలో ఇంతగానం ఇట్లా ఉంకరగా వేసుడు, ఇట్లా పైకి వేసుడు కనిపించదు. వ్యాక్సిన్ ఎట్లా చేయాలి కూడా చెప్పిన, ఎన్నో రోజు చేయాలో కూడా చెప్పిన. తర్వాత 3వ వ్యాక్సిన్ ఏంటంటే గంబోరో వ్యాక్సిన్. గంబోరో రోగం రాకుండా గంబోరో వ్యాక్సిన్ వేస్తారు. గంబోరో రోగం అంటే ఏంది, పిల్లలు రెక్కలు కిందికి వాలేస్తాయి, ఒక్క దగ్గర కూర్చొని కూరికి చచ్చిపోతాయి. ఇది గంబోరో. గంబోరో వ్యాధి రాకుండా గంబోరో వ్యాక్సిన్ వేస్తారు. ఎప్పుడు వేస్తారు మళ్ళా 14వ రోజు వేస్తారు. సరేనా, 12, 13, 14 వేయచ్చు. 14వ రోజు వేస్తే మస్తు బెటర్. 14వ రోజు ఎట్లా వేయాలి ఈ వ్యాక్సిన్ అంటే, ఒక్క చుక్క నోట్లు వేస్తే సరిపోతుంది. లేదంటే నీ దగ్గర మస్తుగా పిల్లలు ఉన్నాయి, 500, 1000 పిల్లలు ఉన్నాయి అంటే, ఆ పిల్లలకి ఏం చేస్తావు అంటే 1 లీటర్ వాటర్ తీసుకో. సరేనా, 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో 6 ml పాలు కలుపు. పాలు, ఆవు పాలైనా బర్రెగ పాలైనా 6 ml, 1 లీటర్ ఇది వాటర్లో 6 ml పాలు కలిపినావు. పాలు కలిపేసి వ్యాక్సిన్ డివైడ్ చేసుకో. అంటే 100 పిల్లలు ఉన్నాయి అంటే ఆ డివైడ్ చేసి వేయాలి. అది ఒక పెద్ద లాంగ్ వీడియో అవుతుంది. నేను గంబోరో వ్యాక్సిన్ వేసేటప్పుడు చెప్తా ఎట్లా కరెక్ట్ వేలా వేయాలి అని. లేదంటే సింపుల్గా ఒక చుక్క నోట్లు వేసినావు అంటే సరిపోతుంది. గంబోరో వ్యాక్సిన్ ఎట్లా వేయాలి అది కూడా చెప్పిన. గంబోరో వ్యాక్సిన్ గురించి ఎన్ని అయిపోయాయి, మ్యారిక్ అయిపోయాయి, లసోటా అయిపోయాయి, గంబోరో అయిపోయాయి, 3 అయిపోయాయి. 4వ వ్యాక్సిన్ ఏంటిదంటే మళ్ళా లసోటా వ్యాక్సిన్ వస్తుంది. లసోటా బూస్టర్ అంటారు. బూస్టర్ అంటే చేసిన వ్యాక్సినే మళ్ళీ చేస్తున్నాం కానీ బూస్టర్ అంటారు. సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది, లసోటా వ్యాక్సినే ఉంటుంది, రెండోసారి చేస్తున్నాం కాబట్టి దానికి బూస్టర్ అని పేరు ఇస్తారు. ఈ లసోటా వ్యాక్సిన్ సేమ్ లసోటా ఎట్లా చేసినాం, లసోటా బూస్టర్ కూడా అట్లనే చేస్తావు. కానీ ఎప్పుడు చేస్తావు అంటే 21 రోజు ఏదైతే పిల్ల ఏజ్ ఉంటుందో ఆ 21 రోజుకి చేస్తావు. సేమ్ లసోటా అంటే రాణికేట్, కొక్కెర వ్యాధి, న్యూ క్యాస్టల్ డిసీజ్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం ఒకటే రోగం పేరు. తలకాయ ఇట్లా వేసి తిరుగుతున్నది, ఎంట పోతున్నది అంటే అట్లా మొత్తం ఫామ్ కల్లాగైపోతాయి మామ. ఈ వైరల్ డిసీజెస్ ఉంటాయి, అందుకోసం ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా చేసుకోవాలి. సరేనా, లసోటా బూస్టర్ 21 డే 21 రోజుకి ఇచ్చినాం. దాని తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ ఏమొస్తుంది అంటే గంబోరో బూస్టర్ వస్తుంది. గంబోరో బూస్టర్ ఎప్పుడు వస్తుంది, 28వ రోజు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి, గంబోరో ఎట్లా ఇచ్చినావు అట్లనే ఒక చుక్క నోట్లన్నీ వేయొచ్చును. లేదంటే 1 లీటర్ వాటర్
చల్ల వాటర్లో 6 ml పాలు కలుపుతావు, దానికి తగ్గంత వ్యాక్సిన్ కలుపుతావు, పెట్టేస్తావు. సరేనా? ఫుల్ వీడియో చేస్తాను నేను గంబోరో వ్యాక్సిన్ చేసేటప్పుడు నీళ్ళలో ఎట్లా పెట్టాలని. ఒక చుక్క నోట్లో వేస్తే సరిపోతుంది. సరే, ఇంత అయిపోయి దాని తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ ఏది? దాని తర్వాత ఫాల్ ఫాక్స్ ఎట్లా వస్తుంది? ఫాల్ ఫాక్స్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఫాల్ ఫాక్స్ అంటే ఏం లేదు మాత అంటారు. మాత అంటే ముఖం పైన కురుపులు అవుతాయి, మెడ పైన కూడా కురుపులు అవుతాయి. ఎక్కువ అయితే ముఖం పైన కల్పిస్తాయి. రేర్ 100లో ఒక 10 కోళ్ళకు ఈ బాడీ మొత్తం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే ముఖం పైన కురుపులు కనిపిస్తాయి. దీన్ని ఫాల్ ఫాక్స్ రోగం అంటారు. ఈ రోగం నివారించడానికి ఏం చేసినాం మేమంటే ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ వాడతాం. ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఎట్లా వాడతారు అంటే, పిల్ల అంటే కోడి పిల్ల, ఇంకేదో పిల్ల అనుకోగలను, ఆ పిల్ల కాదు. కోడి పిల్ల ఏజ్ ఎంత? 35వ రోజు ఏం చేస్తామంటే, చర్మంలా రెక్క కిందనన్నా ఇవ్వచ్చును, తొడకన్నా ఇవ్వచ్చు. మాంసం లోపల ఏం చేయాలంటే 0.2 ml ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేసేయాలి. సరేనా? నేను చేసేటప్పుడు ప్రతి వ్యాక్సిన్ పైన క్లారిటీ తోటి వీడియో పెడతా, చేసుకుంటా. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తున్నది ఈ వీడియో అంటే, మన సబ్స్క్రైబర్లు అన్న పెట్టే ఈ వీడియో వ్యాక్సిన్ల పైన పెట్టే అంటే పెట్టాల్సి వస్తున్నది. అంతే. ఎందుకు వెయిట్ చేసినా ఇంతవరకు అంటే, ఆ వ్యాక్సిన్ చేసేటప్పుడు చేసి చూపిద్దాము అని వెయిట్ చేసిన. కానీ మీ డిమాండ్ బట్టి ఈ మీ కూడా ఏం చేయాల్సి వస్తున్నా అంటే ఈ వీడియో తీసుకురావాల్సి వస్తుంది. ఫాల్ ఫాక్స్ అయిపోయింది. ఫాల్ ఫాక్స్ తర్వాత ఏ వ్యాక్సిన్ ఉంటుంది అంటే R2B వ్యాక్సిన్ ఉంటుంది. ఈ R2B వ్యాక్సిన్ ఎట్లా చేస్తావు? సేమ్ రానీకే డిసీజ్ రాకుండానే 3 వ్యాక్సిన్ చూడు. లసోటా చేస్తున్నాం, దానికి లసోటా బూస్టర్ చేస్తున్నాం. ఏది? R2B. ప్రతి 3 నెలలకు ఒకసారి కోళ్ళకి ఏం చేయాలంటే, కోళ్ళకు సేమ్ ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఎట్లా ఇచ్చినాం అట్లా 0.2 ml అన్నా 0.5 ml అన్నా వ్యాక్సిన్ పైన రాసి ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ వ్యాక్సిన్ అంటే డైవర్ట్ వాటర్ ఎంతున్నా దాన్ని బట్టి రాసి ఉంటుంది. అట్లా ఏం చేస్తావు అంటే, మెడ తోళ్ళని ఇవ్వచ్చు, ఏది పిక్క కన్నా ఇవ్వచ్చు, అంటే కాలు కన్నా ఇవ్వచ్చు, లేదంటే రెక్క కన్నా ఇవ్వచ్చు. ఇంత 7 అన్నీ ఇవ్వచ్చు మామ. ఇట్లా సేమ్ ఇది కూడా రానికెట్ డిసీజ్. ఇన్ని వ్యాక్సిన్ చేసుకో, కంపల్సరీ నీ కోళ్ళు రోగాల నుండి బయటపడతాయి. ఏం లేదు, మళ్ళీ వ్యాక్సిన్ చేసిన తర్వాత రోగాలు అస్సలు రావా అంటే లేదు. రోగాలు 100 కోళ్ళకు నువ్వు వ్యాక్సిన్ చేసినావు, 100 కోళ్ళ వ్యాక్సిన్ చేసినప్పుడు నీకు ఇప్పుడు రోగం వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఒక 5, 6, 10 బర్డ్స్ చచ్చిపోతుండే. కానీ 90% బర్డ్స్ సేఫ్ ఉంటాయి. నీ ఒకవేళ వ్యాక్సిన్ చేయలేవు అనుకో, ఉల్టా అవుతుంది. 90% బర్డ్స్ చచ్చిపోతే 10% బర్డ్సే మిగిలి ఉంటాయి. అది ఎట్లా అంటే దాని ఇమ్యూనిటీ బట్టి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నది అంటే ఆ 10 కోళ్ళు మిగులుతాయి, 100 కోళ్ళు పాయ్. ఒకవేళ వ్యాక్సిన్స్ చేసుకున్నావు అంటే ఆ 90 కోళ్ళు ఉంటాయి, 10 కోళ్ళే పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రోగానికి తట్టుకునే శక్తి మస్తుగా ఉంటుంది వ్యాక్సిన్స్ చేస్తే. అది ఇంతే మామ, ఏం లేదు. నేను చెప్పిన వ్యాక్సిన్ చేసినాం అనుకో, డెఫినెట్లీ సక్సెస్ అయితే రోగాల నుంచి కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ ఛానల్లో వీడియోస్ నేను మొన్నటి నుంచి పెడుతుండొచ్చు, కానీ అజ్మత్ భాష అని నాది ఇంకో హిందీ ఛానల్ ఉన్నది. దాంట్లో 1,65,000 సబ్స్క్రైబర్స్ కన్నా పైన ఉన్నారే మామ. ఇవ్వాలంటే రేపు మొత్తం వీడియో చూసి లైక్ గుద్దాము. అంతమంది సబ్స్క్రైబర్లు అయినారు హిందీ ఛానల్ పైన అంటే నా దగ్గర టాలెంట్ ఉంటేనే అంతమంది సబ్స్క్రైబర్ అవుతారు మామ. నా కాన్సెప్ట్ ఏంటి అంటే, నా దిక్కు మొత్తం తెలుగు దోస్తులే ఉంటాం, ఇక వాళ్ళకి నేర్పుదాము అనే తెలుగు ఛానల్లో దిగినా తప్ప ఇంకేం లేదు. ఇగో మామ, డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చదువుకొని నిరుద్యోగంతో ఖాళీ ఉన్నారు మస్తు మంది. వాళ్ళకి నేర్పుదామనే ముందుకు వచ్చినా తప్ప ఇంకేం లేదు. లేదంటే హిందీ ఛానల్లో డైలీ వీడియోస్ పెట్టుకుంటా మస్తుగా ఉండే. కానీ మెయిన్ ఏంటంటే నా చుట్టుపక్కల ఇక హిందీ ఛానల్ ఎట్లా అంటే బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు అక్కడక్కడి నుంచి చూసి లాభపడుతున్నారు. మన తెలుగు వాళ్ళే ఎందుకు లాభపడొద్దు అనే ఈ తెలుగు ఛానల్లో దిగిన మామ. వ్యాక్సిన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి, లేదంటే ఆ వ్యాక్సిన్ చేసి కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ రూల్ ఏంటంటే, వ్యాక్సిన్ చేసే దినం ఏ మందు, ఏ మెడిసిన్ కూడా వాడొద్దు. సరేనా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, వ్యాక్సిన్ కోళ్ళకి చేసిన దాకా ఆ వ్యాక్సిన్ కూలే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా చిన్న షాపులు ఎట్లుంటాయంటే
కొన్ని షాపులలో నుంచి మంచిగా ఐస్లో పెట్టుంటాయి అవి ఆడ నుంచి తీసుకొచ్చి చిన్న షాపుల్లో ఏం చేసుకుంటారంటే వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇక సాయంత్రం పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఆ ఫ్రిడ్జ్ బంద్ చేసి వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ పొద్దుగాలు వచ్చి ఆ ఫ్రిడ్జ్ చాలు చేసుకొని కస్టమర్లకు అమ్ముతారు. అప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ పోయింది అనుకో వ్యాక్సిన్ది పని చేయదు. అందుకోసమే ఎప్పుడైనా పెద్ద షాప్లో నుంచి వెళ్ళే వ్యాక్సిన్ తీసుకొని ప్రయత్నించు. ఎక్కడ తిరిగి వ్యాక్సిన్ కూల్ ఉండాలి. అంటే ఏదో ఏడు నుంచి అయితే కొనుక్కుంటున్నావు నువ్వు వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఐస్లో పెట్టి ఉండాలి. ఆయన నీకు ఇచ్చేటప్పుడు కూడా ఒక పర్నీలో కొన్ని ఐస్ ముక్కలు వేసి ఆ వ్యాక్సిన్ దాంట్లో వేసి ఇస్తాడు నీకు. తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ నీకు కోళ్ళకి చేయాలి. సరేనా? తీసుకొచ్చి నువ్వు డైరెక్ట్ కోళ్ళకి చేసినా నడుస్తుంది. లేదంటే నీ దగ్గర ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకోవాలి. పెట్టుకొని నీకు కోళ్ళకి చేసిన దాకా దాని కూలింగ్ పోవద్దు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటిదంటే వ్యాక్సిన్ మూత ఎప్పుడైతే తెరుస్తావో అది తెరిచిన తర్వాత గంట సేపట్లో ఆ వ్యాక్సిన్ ఓడగొట్టాలి. లేదు నేను పొద్దుగాల నుంచి పొద్దుదాకా వేసుకుంటా కూర్చుంటా పిల్లలకి అంటే పని చేయదు. ఒక్కటే గంటలో నువ్వు ఎన్నైతే పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నావు అవే ఎఫెక్టివ్ ఉంటుంది. వ్యాక్సిన్ చేసింది లాభం ఉంటుంది ఆ పిల్లలకి. ఇది తర్వాత ఇంకోటి ఏంటిదంటే నా దగ్గర 50 పిల్లలు ఉన్నాయి, 500 పిల్లలకు సరిపోయినంత అంటే 500 డోస్ వ్యాక్సిన్ నా దగ్గర దొరుకుతున్నాయి. 50 పిల్లలకి వేస్తా నేను. ఇప్పుడు మళ్ళీ మూత మంచిగా పెట్టి మళ్ళీ నా దగ్గర 50 పిల్లలు వస్తాయి, ఆ 50 పిల్లలకి వేస్తా మళ్ళీ ఇట్లా వేస్తా అంటే కుదరదు. ఒకటే గంట దాకా పనిచేస్తుంది ఆ వ్యాక్సిన్ మూతిప్పిన తర్వాత. ఏదైతే నువ్వు 50 పిల్లలకి చేసుకున్నావు 500 డోసు దొరికింది నీకు, అంటే 500 పిల్లలకి చేసే వ్యాక్సిన్ 50 పిల్లలకి చేసుకున్నావు, 450 మిగిలి ఉంటుంది. ఇంకా ఇక అది మళ్ళీ యూజ్ చేయలేవు నువ్వు. ఇక దాన్ని తీసి పక్కన భూమి ఇట్లా గుంత దోవి పాతి పెట్టేయాలి అంతే. ఇవాళ రేపు ఇట్లా కూడా అవుతుంది. ఏమవుతున్నదంటే ఇప్పుడు నీ దగ్గర కోళ్ళ ఫామ్ ఉన్నది, పక్కన ఇంకో కోళ్ళ ఫామ్ ఉన్నది, అందులో రోగం వచ్చింది. ఆయన ఏం చేస్తాడంటే రోగం వచ్చింది అది చచ్చిపోయి అని తీసుకొచ్చి అని పక్కకు వాడేస్తాడు. వాడేసినప్పుడు కుక్క ఏం చేస్తుంది దానికి ఎత్తుకొని వచ్చి నీ ఫామ్ దగ్గరకు వచ్చి వేస్తుంది. వేసి జనంతా మిగిలగొట్టి పోయింది అనుకో, నీ కోడి పోయి దానికి దోగుతుంటుంది. ఆ వైరస్ ఏమవుతుంది నీ దగ్గరకు వస్తుంది. అందుకోసం ప్రతి ఫామ్ వాళ్ళు ఏం చేయాలంటే డిసీజ్ వచ్చి కోడి చచ్చిపోయినా లేదంటే మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా అయిపోయిన తర్వాత గుంత దువ్వాలి. గుంత దువ్వి పాతి పెట్టాలి. ఇంతో పెద్ద గుంత దువ్వాల్సిన అవసరం లేదు. జానేడు గుంత దువ్వి పాతి పెట్టినా చాలు. ఎట్లా అంటే కోళ్ళు దోవినప్పుడు బయటికి వెళ్ళొద్దు. గట్లా ఈ రూల్స్ పాటిస్తేనే వ్యాక్సిన్ చేయి, లేదంటే పాటించానంటే వ్యాక్సిన్ చేసి కూడా దండ ఏం లాభం ఉండదు. ఇవి మొత్తం ఫాలో చేసి నువ్వు చేసుకున్నావు అనుకో డెఫినెట్లీ రోగాల నుంచి నువ్వు నీ ఫామ్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇంకోటి వ్యాక్సిన్ చేసినా నేను అని ఇక డైరెక్ట్ ఇప్పుడు మా రమేష్ దగ్గర కోళ్ళ ఫామ్ ఉన్నది పోయి ఇక ఆయన రమేష్ ఎట్లున్నాడంటే ఇక కోళ్ళ ఫామ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ ఫామ్లో కోళ్ళకు రోగాలు వచ్చినాయి, అన్నీ చచ్చిపోయిన తర్వాత నీ అమ్మాయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం రా భయ్, ఒక 20 కోళ్ళు తెచ్చుకుందాం అని నా దగ్గరకు వచ్చాయి. నేను తొలకపోయి ఇగో రమేష్ ఇగో మస్తున్నాయి పట్టుకోపో తొలకొచ్చి మంచిగా చూపించి ఇగో దీంట్లో పొదుగు కూర్చోబెడతా, దాంట్లో పిల్లలు తీస్తా, దీంట్లో పెద్ద కోళ్ళు ఉన్నాయి, దీంట్లో గుడ్లు పెడతాయి అని మంచిగా చూపించిన అనుకో. అప్పుడు ఏమవుతుందంటే రమేష్ వాళ్ళ ఫామ్లో ఇట్లా అన్నీ చచ్చిపోయినాయి కదా, ఆ వైరస్ రమేష్ చెప్పులతోటి కానీ లేదంటే రమేష్ ఆ కోడిని చూసి వాళ్ళ దగ్గర అరే చచ్చిపోయారా భయ్ అని పాడేసి డైరెక్ట్ వస్తాడు. వచ్చి ఈడికి వచ్చిండు జాలికి ముట్టుకున్నాడు, ఆ వైరస్ ఏమైతే జాలికి కలుగుతుంది. అట్లా కూడా వస్తాయి. అందుకోసమే విజిటర్స్కి ఎప్పుడైనా ఫామ్ నుంచి దూరమే ఉంటుంది. ఇంకా అమ్మేటప్పుడు ఏం చేయాలంటే నీ ఫామ్ బయటనే ఇచ్చేయి, గేట్ బయటనే ఇచ్చేయి. లేదంటే ఇప్పుడు నీ ఫామ్ ఇక్కడ ఉంది భయ్, గేట్ పైన ఇచ్చేయి, లేదంటే 2-3 కిలోమీటర్ల దూరం గేట్ పైన అక్కడనే ఇచ్చేయి. ఎందుకంటే రోగాల నుంచి పాపం నోరు లేని జీవులు చచ్చిపోతాయి, నీకు లాస్ వస్తుంది. అందుకోసమే ఏం చెప్తున్నా అంటే విజిటర్స్ని ఇంకోటి వేరే వాళ్ళు వచ్చేటప్పుడు దూరమే ఉంచు మామ. నోరు లేని జీవం పానం ఎందుకు రిస్క్ సన్నా. ఇది గిన్నె చేసుకుని ఇంకోటి రోగం రాగానే నీ ఏదైతే రోగం ఉన్నదో బట్కి దాన్ని తీసి పక్కకు సపరేట్ వేయాలి, వేసి దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు 100 కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర, 100 కోళ్ళలో 2-3 కోళ్ళకు రోగం వచ్చింది. ఇక నేను మెడిసిన్స్ వేస్తున్నా కదా, 2-3 కోళ్ళు కూడా మంచి కోళ్ళలోనే ఉండని అంటే ఆ 2-3 కోళ్ళు పోయి ఒక 30-40 కోళ్ళని తలగబెట్టిన తర్వాత దాంట్లో ఇమ్యూనిటీ దేనిదైతే మంచిగా గట్టిగా ఉన్నాయి అవి బతుకుతాయి, ఇమ్యూనిటీ లేనిది మొత్తం పోతాయి. అందుకోసమే ఏం చేయను అంటే ఆ 2-3 కోళ్ళని ఎప్పుడైతే జబ్బు వస్తుందో దాన్ని పట్టుకొని సపరేట్ని ఇంటి దగ్గరనే వేసుకో, లేదంటే పక్కకు ఒక కాటన్ బాక్స్ లేసన్నా పెట్టు, ఎట్లన్నా చేయ. కానీ రోగం వచ్చిన కోడి మాత్రం మంచి కోళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు సన్నా. ఈ రూల్స్ పాటించినాం అంటే డెఫినెట్లీ చెప్తున్నా సక్సెస్ అవుతుంది. ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే టైటిల్ థంబ్నెయిల్ మీద పైసలు కనిపించగానే
ఆడియన్స్ చూస్తున్నారా అర్థమవుతలేదు, లేదంటే యూట్యూబర్ ఇంకా ఎక్కువ మందికి పంపిస్తున్నాడా అర్థమవుతలేదు మామ. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినా, ఏమని పెట్టినా, కోళ్ళకు రోగాల నుంచి ఎట్లా కాపాడుకోవాలి, వ్యాక్సిన్స్ ఎట్లా చేయాలి అని ఇంతసేపు ఒర్లితి. ఇటువంటి వీడియోస్ ఏం చేస్తాడు అంటే యూట్యూబ్ ఇంకో ఎక్కువ మందికి పంపుతలేడో లేదంటే మీరు చూస్తలేరో అర్థమవుతలే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఖాళీ పైసలు కావాలి, నేర్చుకున్నాడు వద్దు, అంతేగా మామ. పైసలే కాదే మామ, ముందు బిజినెస్లో ఎంట్రీ అయ్యేటప్పుడు పైసలు చూడాలి. ఎందుకంటే పైసలు చూడండి బిజినెస్లో ఎట్లా ఓ ప్లాన్ లేనిది ఎట్లా దిగుతావు బిజినెస్లో. 100 కోళ్ళు పెంచుతున్నాం మామ, మనము 100 కోళ్ళు పెంచితే ఎన్ని పైసలు వస్తాయి అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ 100 కోళ్ళ పెంపకం ఎట్లా చేయాలి అది కూడా చూసుకోవాలి. చూసుకొనే స్టార్ట్ చేయాలి. మా రమేష్ లోపల నుంచి గుడ్లు పట్టుకొచ్చిండు, చూద్దాం ఎన్ని గుడ్లు వెళ్ళినాయి. ఎన్ని వెళ్ళినాయి రమేష్? ఇగో 5, ఇదో 4, అంటే 9 గుడ్లు వెళ్ళినాయి. ఇవాళ మస్తు కోళ్ళు పొదుగు కూర్చున్నాయి మా దగ్గర, అట్లనే జర తక్కువ వెళ్తున్నాయి గుడ్లు. ఇగో 50 కోళ్ళతోటే మేము నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నాం మామ. 50. ఇది బాతుగుడ్డు, ఇంత పెద్దగా ఉంది. ఇగో కోడిగుడ్డు, దీని పక్కన కోడిగుడ్డు పెడతా చూడు. ఇగో ఇదేమో బాతుగుడ్డ, ఇదేమో కోడిగుడ్డ. రెండు ఇట్లా చేతిలో పెట్టి నీకు సైజు చూడు. ఇది బాతుగుడ్డు, ఇది కోడిగుడ్డు. కోడిగుడ్డు కూడా మంచి సైజులోనే ఉన్నది. బాతుగుడ్డు, ఇది బాతు పిల్లలు కూడా వెళ్ళినాయి. రేపటి వీడియోలో నువ్వు చూస్తావు. ఏందంటే ఏం లేదే మామ, ఖాళీ టైటిల్ మీద థంబ్నెయిల్ పైన పైసలు ఉంటేనే చూస్తాం వీడియో అనుకోండి. నేర్పే వీడియో కూడా చూడండి, అది నా బాధ. ఏంటంటే ఇప్పుడు చూడు, నేను ఏదైతే నాటుకోడి పిల్లలకి ఎట్లా పెంచాలి, నాటుకోళ్ళకు రోగాల నుంచి ఎట్లా కాపాడాలి, ఎట్లా పెంచాలి ఇది చెప్తున్నా కదా. ఎవడు చూస్తలేడే మామ. ఖాళీ టైటిల్ థంబ్నెయిల్ మీద పైసలు 1,00,000 రూపాయలు 50,000 కనిపించగానే ఆగం వ్యూస్. అట్లా చేయకుండా వీడియోలు కూడా చూడండి.